అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లౌక్యం తెలియని మనిషి. రచయిత జీవి రమేష్ గారు. ఇక కథలోకి వెళితే, ఎయిర్ ఇండియా విమానం లాస్ ఏంజలస్ నుంచి బయలుదేరి 10 గంటలైంది. ఫ్లైట్లో విశ్వనాథ్ చాలా టెన్షన్గా ఉన్నాడు. హైదరాబాదు చేరుకోవడానికి మరో 12 గంటలు పట్టచ్చు. మాటి మాటికి వాచి చూసుకుంటున్నాడు. ఫోన్ చెక్ చేసుకుంటున్నాడు. ఏమండి, ఆర్యన్కి యాక్సిడెంట్ అయ్యింది, తలకు దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది అంటూ భార్య అపర్ణ ఫోన్లో ఏడుస్తూ చెప్పిన దగ్గర నుంచి విశ్వనాథ్ బుర్ర పనిచేయడం మానేసింది. ఫ్లైట్ ఎక్కే వరకు తానేం చేస్తున్నాడో తనకే తెలియదు. ఓ పెద్ద కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్న విశ్వనాథ్కు ఆర్యన్ ఒక్కగానొక్క సంతానం. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ మధ్యే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కూడా వచ్చింది. వారం కిందట తాను అమెరికా బయలుదేరినప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పాడు. ఆసుపత్రిలో అపర్ణ ఒక్కతే ఉండి ఉంటుంది. ఆమెకు సాయంగా ఎవరైనా ఉంటే బాగుండు. ఈ మాట ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కలేదు. నిజానికి విశ్వనాథ్ ఎవరూ లేనివాడు కాదు, అందర్నీ దూరం చేసుకున్నవాడు. చిన్నప్పటినుంచి విశ్వనాథ్ లెక్కల మనిషి. తండ్రి రామ్మూర్తిది కొడుక్కి పూర్తి విరుద్ధమైన పద్ధతి. కలోగంజో అయినా నలుగురితో కలిసి పంచుకోవాలనేది ఆయన తత్వం. కష్టాల్లో ఉన్నవారికి మాట సాయమే కాకుండా అవసరమైతే 10 పరకో ఇచ్చి పంపించేవాడు. విశ్వనాథ్కి తండ్రి నైజం అస్సలు నచ్చేది కాదు. 10వ క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ కోసం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణానికి బయలుదేరాడు. నీ తమ్ముడి చెల్లెలి బాగోగులు కూడా నేను చూసుకోవాలి, పక్క ఊర్లో ఉన్న కాలేజీలో చేరు అని తండ్రి చెబితే కుదరదని మొండికేశాడు. మంచి కాలేజీలో చదివితేనే చదువులు బాగుంటాయని, మంచి ఉద్యోగం వస్తుందని తండ్రితో వాదించాడు. ఊరందరికీ పంచిపెడుతున్నావు కదా, నాకు పెట్టడానికి డబ్బు లేదా? 10వ తరగతి పాసైన కొడుకు నుంచి వచ్చిన ఈ ప్రశ్నకు ఆ తండ్రి దగ్గర సమాధానం లేకుండా పోయింది. తన స్తోమతకు మించినదే అయినా చివరకు రామ్మూర్తి విశ్వనాథ్ని పట్నానికి పంపించాడు. నువ్వు మంచి ఉద్యోగం చేసి చెల్లిని తమ్ముణ్ణి బాగా చూసుకోవాలి. పట్నం బస్సు ఎక్కించినప్పుడు తండ్రి అన్న మాటల్ని విశ్వనాథ్ విననట్లే నటించాడు. ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంజనీరింగ్ కూడా పట్నంలోనే చదివాడు. ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తన క్లాస్మేట్ అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి బాగా ఆస్తిపరురాలు కావడం, తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడం వల్ల ప్రేమ అనే పదాన్ని ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోయాడు. చదువుకున్నన్నాళ్ళు ప్రతి నెల డబ్బుల కోసం తండ్రి వెంట పడిన విశ్వనాథ్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంటి ముఖం చూడటం మానేశాడు. తన పెళ్లి నిశ్చయమైపోయిన తర్వాత తప్పదన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు కూడా ఏదో బంధువుల పెళ్లికి వెళ్ళినట్లే వెళ్ళి వచ్చేశారు. విశ్వనాథ్ చదువు కోసం ఉన్న 2 ఎకరాలు అమ్ముకున్న రామ్మూర్తి తన చిన్న కొడుకు శంకర్ను డిగ్రీ మాత్రమే చదివించగలిగాడు. ఊర్లో జూట్ మిల్లులో క్లర్కుగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు శంకర్. ఇక ఒక్కగానొక్క చెల్లి పెళ్లి విషయంలో కూడా విశ్వనాథ్ పెద్దగా జోక్యం చేసుకోలేదు. నామమాత్రానికి 4 డబ్బులిచ్చి అంతకంటే ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడు. అత్తింటి బంధువుల దగ్గరకు వెళ్దామని అపర్ణ అడిగినా విశ్వనాథ్ పట్టించుకునేవాడు కాదు. తను పనిచేసే కంపెనీలో కూడా స్వార్థపరుడనే ముద్ర పడిపోయింది. తను ఎదగడం కోసం అందర్నీ నిచ్చెనలా వాడుకున్నాడు. ఇతరుల కష్టాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని ప్రమోషన్లు సాధించుకున్నాడు. మేనేజర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతన్ని గౌరవించినా ఏ ఒక్కరికి విశ్వనాథ్ మీద మంచి అభిప్రాయం లేదు. తన స్వార్థానికి విశ్వనాథ్ పెట్టుకున్న పేరు లౌక్యం. తనలాగా లౌక్యం లేకే తండ్రి పేదరికంలో మిగిలిపోయాడని భార్యతో చెబుతూ ఉంటాడు. తనకంటే అర్హులున్నా తనకు ప్రమోషన్లు తొందరగా రావడానికి తన లౌక్యమే కారణమని వాదిస్తాడు. ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ అంటే విశ్వనాథానికి ప్రాణం. వాడు అడిగినవన్నీ కాదు లేదు అనకుండా కొనిచ్చాడు. బీటెక్లో జాయిన్ అయ్యాక ఆర్యన్
నెలకోసారి టూరిజం అంటూ ఊర్లు తిరగడానికి వెళ్ళేవాడు. విశ్వనాథ్ కూడా కొడుకు అడిగినంత డబ్బు ఇచ్చి మరీ పంపించేవాడు. తను చిన్నతనంలో గడిపిన పేద జీవితం తన కొడుకు దరిదాపుల్లోకి కూడా రాకూడదనుకునేవాడు. అలాంటిది ఈరోజు వాడు చావు బతుకుల్లో ఆస్పత్రిలో పడి ఉన్నాడు. కొడుకు యాక్సిడెంట్ వార్త తెలియగానే తనే పరుగున రావాల్సి వచ్చింది. తనకు సాయం చేయడానికి ఏ ఒక్కరూ ముందుకు రారని తెలుసు. తనకు కరోనా వచ్చి ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా తన స్టాఫ్ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా తన భార్య కొడుకు ఒంటరిగానే ఉండి ఉంటారు. భార్యను తలచుకుంటే అతనికి బాధేసింది. ఫ్లైట్ దిగి క్యాబ్లో సరాసరి ఆస్పత్రికి బయలుదేరాడు. భార్య నుంచి ఫోన్కు మెసేజ్ వచ్చింది. టెన్షన్గా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. ఆర్యన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, కంగారు పడకండి అని ఉంది. థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకున్నాడు. క్యాబ్ దిగి పరుగున ఎమర్జెన్సీ వార్డుకు చేరుకున్నాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన తండ్రి, తల్లి, తమ్ముడు, మరదలు, చెల్లి, బావ, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. ఆర్యన్ స్నేహితులు కూడా ఓ 10 మంది ఉన్నారు. భర్తను చూడగానే అపర్ణ పరుగున వచ్చి భర్తను పట్టుకొని బావురుమంది. ఓ పెద్దావిడ రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోలేదు. ఆర్యన్ కాపాడటానికి ప్రయత్నించడంతో లారీ వీడిని ఢీకొట్టింది. అదిగో ఆ బామ్మగారినే మనవాడు కాపాడాడు. పక్కనున్నది వాళ్ళబ్బాయి, కోడలు. నిన్నట్నుంచి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, కాసేపయ్యాక చెప్పింది. 30 ఏండ్ల కిందట తాను తప్పించుకొని పారిపోయిన కుటుంబం తన కొడుకు కోసం వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్తో వాళ్ళ ముఖాల్లోకి కూడా చూడలేకపోతున్నాడు. ఈలోగా నర్సు విశ్వనాథ్ దగ్గరకు వచ్చింది. సార్, మీ అబ్బాయికి బాగానే ఉంది కదా, అతని ఫ్రెండ్స్కి ఈ విషయం చెప్పండి. నిన్నట్నుంచి వాళ్ళంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. మిగిలిన రోగులకు ఇబ్బంది అవుతోంది అందామే. ఆంటీ, మేం వెళ్తాం, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి అంటూ ఆ 10 మంది కదిలారు. నువ్వు ఒంటరిగా ఉన్నావని భయపడ్డాను, కానీ ఇక్కడ నీకు తోడుగా ఇంతమంది ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. మర్నాడు ఆస్పత్రిలో భార్యతో చెప్పాడు విశ్వనాథ్. వాళ్ళంతా వాడి ప్రపంచం. మీ దృష్టిలో మన అంటే మన ముగ్గురమే, కానీ ఆర్యన్ దృష్టిలో మన అంటే బంధువులు, స్నేహితులు అందరూ. చివరకు ప్రాణాపాయంలో ఉన్న ఓ బామ్మగారు కూడా వాడి జీవితంలో భాగమే. కన్నీళ్లు తుడుచుకుంటూ చెబుతోంది అపర్ణ. వాడికి మనిషి అంటే ఇష్టం, 10 మందితో కలిసి ఉండటం అంటే ఇష్టం, ఉన్నదాన్ని నలుగురికి పంచడం అంటే ఇష్టం. వాడు టూర్ అంటూ ప్రతి నెల ఎక్కడకు వెళ్తాడో తెలుసా? మీ నాన్నగారింటికి. ఆయన ఒళ్ళో పడుకొని నానమ్మ చేతి గోరుముద్దలు తినడానికి వాడు అక్కడికి వెళ్తాడు. మీ తమ్ముడు 2 పిల్లలు చదువుల గురించి ఆలోచిస్తాడు, ఫీజులు కడతాడు, పండక్కి బట్టలు తీసుకెళ్తాడు. మీ చెల్లి ఇంటికి వెళ్తుంటాడు. మేనత్తకు కొండంత ప్రేమను పంచుతాడు. ప్రతి నెల వాడి అకౌంట్లో వేసే పాకెట్ మనీ, వాడి పేరు మీదున్న ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ, ఇవన్నీ వాళ్ళ కోసం ఖర్చు చేస్తాడు. తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీ ఊర్లో 2 ఎకరాల పొలం కొనిస్తానని మీ నాన్నకు మాటిచ్చాడట. పెద్ద కొడుకుగా మీరు చేయాల్సినవన్నీ ఆ ఇంటికి పెద్ద మనవడిగా వీడు చేస్తున్నాడు. మీ వాళ్ళ ప్రసక్తి తీసుకురావడం మీకు ఇష్టం ఉండదు. అందుకే మీ ఊరికి వెళ్తున్న విషయం వాడు మీకెప్పుడూ చెప్పలేదు. కాలేజీలో కూడా ఆర్యన్ అందరివాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తను ముందుకొస్తాడు, చేతనైన సాయం చేస్తాడు. వాడికి యాక్సిడెంట్ అయ్యిందని తెలిసిన తర్వాత ఆస్పత్రంతా వాడి ఫ్రెండ్స్తో నిండిపోయింది. వాళ్లను కంట్రోల్ చేయడానికి స్టాఫ్ చాలా ఇబ్బంది పడ్డారు. మొన్న సంక్రాంతికి ఓ 4 ఫ్రెండ్స్ని తీసుకొని మీ ఊరెళ్ళాడు. వాడి రాక మీ వాళ్ళందరికీ పెద్ద పండగయ్యింది. వాడి ఫోన్లో ఫోటోలు చూశాను. ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళకి మనంత డబ్బు లేకపోవచ్చు, కానీ ఆర్యన్ అంటే ఎంతో అభిమానం, ప్రాణమిచ్చేంత ప్రేమ. మన పెళ్ళైన తర్వాత మీ వాళ్ళెవరూ మన ఇంటికి రాలేదు. వీడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే పరుగున వచ్చారు. వాళ్ళంతా ఇక్కడ లేకపోతే
ఆ టైంలో నేను ఏమైపోయేదాన్నో నాకే తెలీదు. నాలా సక్సెస్ఫుల్ కావాలి, నా అంత స్థాయికి చేరాలి అని మీరెప్పుడూ వాడితో అంటూ ఉంటారు. కానీ మీ గెలుపుని మీరు తప్ప వేరే ఎవరూ ఆనందించలేదు. విజయ శిఖరం పైన మీరొక్కరే ఉండాలనుకుంటారు. మీరు అందరూ గెలవాలని, అందరితోనూ గెలుపును పంచుకోవాలని అనుకుంటాడు వాడు. ఇద్దరికీ ఉన్న తేడా అదే. చాలా రోజులుగా తన కడుపులో దాచుకున్న బాధను వెళ్ళగక్కిందామె. వాడికి క్యాంపస్లో ఉద్యోగం వస్తే మీ వాళ్ళంతా వాళ్ళకే ఉద్యోగం వచ్చినంత సంబరపడ్డారు. వాడికి ఉద్యోగం రావాలని మీ నాన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారట. ఆర్యన్ అందర్నీ తిరుపతికి తీసుకువెళ్తానన్నాడట. రిజర్వేషన్ కూడా చేయించాడట. మీరెప్పుడు అంటూ ఉంటారు బతకడానికి లౌక్యం కావాలి అని. కానీ నా అనుకునే 4 మనుషులు ఉంటే చాలు, హాయిగా బతికేయవచ్చు అని వాడనుకుంటాడు. వాడు బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. కన్నీళ్లు తుడుచుకుంటూ అందామె. ఆ చివరి వాక్యంలో వ్యంగ్యం విశ్వనాథ్కి అర్థమయ్యింది. భార్య మాటలన్నీ వింటూ తలదించుకొని మౌనంగా కూర్చున్నాడు. తాను ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాననుకున్నాడు. కానీ ఎవరికీ అక్కర్లేనంత ఎత్తుకు ఎదిగాడనే విషయం ఇప్పుడే బోధపడుతోంది. అతనిలో జరుగుతున్న అంతర్మథనం అపర్ణకు అర్థమైంది. ఎమర్జెన్సీ వార్డు ముందు కూర్చున్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు విశ్వనాథ్. పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని ముడతలు పడ్డ తండ్రి చేతుల్ని పట్టుకున్నాడు. ఆర్యన్కి బాగైన తర్వాత అందరం కలిసి తిరుపతి వెళ్దాం నాన్న అన్నాడు. ఆ మాట అంటున్నప్పుడు విశ్వనాథ్కు కన్నీరు ఆగలేదు. తండ్రి భుజం మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తను చేసిన తప్పులన్నీ ఆ కన్నీటిలో కరిగిపోయేలా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.